దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఎక్కువ సహవాసం. దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు చాలించిన తర్వాత యోనాతాను హృదయం అంట దావీదు హృదయముతో ఏకమైపోయింది. దీనికి కలిసిపోయింది. దీనికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇద్దరు హృదయాలు ఎలా కలిసినాయి అంట? ఇద్దరు మనసు ఒకటే కలిసింది. అంటే ఇప్పుడు స్నేహితుడు అంటే విడవక ప్రేమించే స్నేహితుడు ఎవరైతే ఉన్నారంటే మనం లోతుగా ధ్యానించినట్లయితే దావీదు యోనాతాను ఇద్దరు స్నేహం చాలా గొప్పది. దీనికి స్తోత్రం కలుగును గాక. సేమ్ టైం ఒక స్నేహితుడు కోసం ఒక స్నేహితుడు ఎలాగైతే చనిపోయాడో అదే మాదిరిగా యేసయ్య మన కోసం ఆయన ప్రాణము పెట్టినాడు. అందుకే ఒక చూడండి, నిజమైన స్నేహితుడు అంట విడవక ప్రేమిస్తాడు. అలాగే ఒక స్నేహితుడి కోసం మరొక స్నేహితుడు ప్రాణము పెట్టలేడు, కానీ మన కోసం పెట్టాడు. ఎవరు పెట్టాడు అంటే యేసయ్య మన కోసం పెట్టాడు. అందుకే ఈరోజు స్నేహం అంటే ఈ లోకం స్నేహం కాదు. మనం ఎవరితో స్నేహం చేయాలంటే దేవునితోనే మనం స్నేహం చేసే వాళ్ళగా ఉండాలి. లాస్ట్ పని ఇంకొక మాట చదువుదాం. సామెతలు 27:17 వచనంలో కూడా ఒక మాట సెలవిస్తుంది. 17 వచనంలో మనం చదివినట్లయితే సామెతలు 27:17లో స్నేహితుడు